రాష్ట్ర రాజకీయాల్లో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. ఓటుకు నోటు కేసును మళ్లీ తవ్వుతామని, ఆ కేసు ముందుకు సాగితే రేవంత్ రెడ్డిని ఎత్తుకుపోవడం ఖాయమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీని ఒక బ్రోకర్ పార్టీగా అభివర్ణించిన ఆయన పదవుల కోసం ఆ పార్టీ ఆత్మాభిమానాన్ని చంపుకుంటోందని మండిపడ్డారు. నిజామాబాద్ లో కాంగ్రెస్ ఎంఐఎంలు లోపాయికారి ఒప్పందం చేసుకున్నాయని, ఆ రెండు పార్టీలు కలిసి మేయర్ పీఠాన్ని దక్కించుకోబోతున్నాయని ఆరోపించారు. ఇది కూడా చేయాలి. టీఆర్ఎస్ కార్పొరేటర్ ఇంటి ముందర ఏం చేస్తారు? మీ నలుగురు ఎస్ఐలు, ఏసీపీ, టీఆర్ఎస్ కార్పొరేటర్ ఏడున్నాడు? ఇప్పుడు మీ ముఖ్యమంత్రి ఓట్ ఫర్ నోట్ కేసు ముందుకెందుకు పోతలేదు? అది ఏ రోజు ముందు పోతే మీ ముఖ్యమంత్రి ఎత్తుకపోతారు. ఫస్ట్ యువర్ చీఫ్ మినిస్టర్ ఇస్ అండర్ ట్రయల్. వై ఇస్ దట్ కేసులో ఇటువంటి కార్యక్రమాలు చేస్తే, ఎత్తుకపోవడం ఇవన్నీ చేస్తే టీఆర్ఎస్ ఓడికి గతి ఏమైందో అదే గతి పడుతుంది మీకు కూడా. టీఆర్ఎస్ పరిస్థితి ఏముంది? వాళ్ళు నిజామాబాద్ పార్లమెంట్ లో గాయబ్ ఉన్నారు. గాయబ్. మీ గతి కూడా అంతే పడుతుంది. నీదేమి బలమైన ప్రభుత్వం కాదు, నువ్వేమైనా బలమైన పొజిషన్ లో లేవు. ప్రజలు నిన్ను చీకొడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పైన కేసు కూడా ఎందుకు స్లో ఉందో కూడా మేము కొద్దిగా ఫాలో అప్ కూడా చేస్తాం. కేటీఆర్ కూడా చేయాలి, ఇది కూడా చేయాలి. వాళ్ళే డిమాండ్ చేశారు కదా కేటీఆర్ చేయమని, ఇది కూడా చేయాలి. వాళ్ళు ఎంఐఎం వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కలిసి చేసుకుంటారా? వాళ్ళు కలిసే ఉన్నారు. వాళ్ళు కలిసి చేసుకుంటారా? ప్రజలు చూస్తారు కదా. వాళ్ళు ఒకటే అని చెప్తూనే ఉన్నాం మేము త్రూ అవుట్. నేరుగా 3-4 పోయినాయి. వాళ్ళు ఎంతకాలం ఉంటారు కలిసి? వీళ్ళ ప్రభుత్వం ఎంతకాలం ఉంటది? అంటే మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలకి కనీసము ఆత్మాభిమానం చచ్చిపోయిందా? ఆడొచ్చిండు, అక్బర్ వచ్చిండు, రెడ్డి లేదు, వెలుమ లేదు, రావు లేదు, కాపు లేదు, వీళ్ళందరు పాములు, విషపాములు అన్నాడు. ఇది సిగ్గు లేకుండా సమాన దూరము, రేపు కలిసి మేయరు, కలిసి సంసారం, కాంగ్రెస్ ఇస్ ముస్లిం, ముస్లిం ఇస్ కాంగ్రెస్. ఆత్మాభిమానం కూడా చంపేసుకుంటారు వీళ్ళు. 4 రూపాయలు సంపాదించుకుంటారు. 100% మారుతుంది. కాంగ్రెస్ పార్టీ ఒక బ్రోకర్ పార్టీ. లౌకికమైందండి. ఆడ వచ్చి నిన్ను పాము, విషపాము అని తిడుతుంటే సిగ్గు లేకుండా కాంగ్రెస్ ముస్లిం, ముస్లిం ఇస్ కాంగ్రెస్, ఎంఐఎం సంకనాక్తా అంటే వాడు తిడుతున్నాను ఆయన నిన్ను. ఇంకేమన్నాడు? సియాసత్ హమారీ గర్కి స్పీచ్ అన్నా కదా నేను. ఒక్కొక్క అనడం కూడా బాగుండదు. సిగ్గు మానం అన్ని వదిలేసుకుని కల్మా చదువుకొని పోయి ఎంఐఎం తోటి సంసారం మొదలు పెడతారు. ఇప్పుడు వాళ్ళు ఎంఐఎం వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కలిసి చేసుకుంటారు.